నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మీరు అందరూ పార్కిన్సన్ వ్యాధి అంటే ఏమిటి? ఇది ఎందుకు జరుగుతుంది? ఏ కారణాల వల్ల జరుగుతుంది? మరియు ఈ పార్కిన్సన్ వ్యాధిలో మనం ఎలా సౌకర్యం పొందవచ్చు? అనే విషయాలను తెలుసుకుంటారు. అందువల్ల మొదటగా ఈ పార్కిన్సన్ వ్యాధిని ఎలా అర్థం చేసుకోవాలో మరియు ఇది ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. పార్కిన్సన్ అనేది మన నర వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. నర వ్యవస్థ అంటే మన మస్తిష్కం, మన స్పైనల్ కడ్డ ఇవన్నీ కలిసి మనకు ఒక నర వ్యవస్థను రూపొందిస్తాయి. మన మస్తిష్కం లక్షల కోట్ల న్యూరాన్ సెల్స్‌తో తయారవుతుంది. ఇవి మన ఇతర అవయవాలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇప్పుడు పార్కిన్సన్ పేషెంట్ యొక్క మస్తిష్కంలో ఏమి జరుగుతున్నదంటే న్యూరాన్ సెల్స్ ఇవి మన శరీరాన్ని నియంత్రిస్తాయి. అవి దెబ్బతినడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు మీ మస్తిష్కంలో దెబ్బతింటే మస్తిష్కం చేసే పనులు సరిగ్గా చేయలేకపోతున్నాయని మీరు అర్థం చేసుకోవచ్చు. చెయ్యిలో కంపనం ప్రారంభమవుతుంది. మాట్లాడేటప్పుడు శబ్దం మారడం ప్రారంభమవుతుంది. ఇది ఎందుకు జరుగుతున్నదంటే మస్తిష్కంలోని ఆ భాగం చెయ్యి, కాలు మరియు మసిల్స్‌ను స్థిరంగా ఉంచడం మరియు నియంత్రించడం చేయలేకపోతుంది. కాబట్టి అది ముందుగా ఉన్నట్లుగా పనిచేయడం లేదు. మస్తిష్కం ఏమి చేస్తుంది? మస్తిష్కం ఒకటి సంకేతాన్ని పంపిస్తుంది. మస్తిష్కం సంకేతం మన స్పైనల్ కడ్డ ద్వారా వస్తుంది మరియు అది మన కండరాల వరకు చేరుతుంది. ఇప్పుడు మస్తిష్కంలో ఈ సంకేతంలో ఎలాంటి లోటు ఉంటే చెయ్యి, కాలు కంపించడం ప్రారంభమవుతుంది. ఇది పార్కిన్సన్ రోగులలో మనం చూడగలిగే మొదటి లక్షణం. అంటే చెయ్యి, కాలు కంపించడం ప్రారంభమవుతుంది మరియు మాట్లాడటంలో కష్టాలు రావడం ప్రారంభమవుతుంది. ఈ పార్కిన్సన్ వ్యాధి సాధారణంగా 50 నుంచి 60 వరకు సంవత్సరాల వయస్సులో కనిపించే వ్యాధి. మనం చూస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులకు పార్కిన్సన్ అవుతున్నట్లు కనిపిస్తుంది. యువతలో ఈ వ్యాధి చాలా అరుదుగా కనిపిస్తుంది. పార్కిన్సన్‌లో మస్తిష్కంలో దెబ్బతినడం జరుగుతోంది. మీ శరీరం మీ మస్తిష్కం 50 నుంచి 60 వరకు సంవత్సరాల పాతది అయింది. మీరు దానికి సరైన శ్రద్ధ ఇవ్వకపోతే మాకు పార్కిన్సన్ కనిపిస్తుంది. ఇప్పుడు మస్తిష్కంలో జరుగుతున్న నష్టానికి కూడా ఏదో ఒక కారణం ఉండాలి. ఒకటి నేను మీకు చెప్పినట్లయితే రోగి యొక్క మస్తిష్కం 60 సంవత్సరాలుగా పనిచేస్తోంది. కానీ పార్కిన్సన్ చాలా వేగంగా కనిపించడానికి అనేక కారణాలు ఉంటాయి. మీ జీవితంలో చాలా మానసిక ఒత్తిడి ఉంటే, ప్రతి విషయంపై మీరు ఒత్తిడి అనుభవిస్తే, అలాంటి వ్యక్తుల్లో పార్కిన్సన్ ఎక్కువగా కనిపిస్తుంది. రాత్రి డ్యూటీ చేసే రాత్రి మరియు రోజులో నిద్రించే వ్యక్తులలో పార్కిన్సన్ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఆహారం సరైన విధంగా లేకుండా చాలా పరిమితంగా తినే వ్యక్తులలో కూడా పార్కిన్సన్ కనిపించవచ్చు. పార్కిన్సన్ వచ్చే ప్రత్యేక కారణం ఉండదు. ఇది జన్యు సంబంధితమైనది కాదు. అంటే మీ నాన్నకు ఇది జరిగితే మీకు కూడా జరుగుతుంది అని కాదు. మీ శరీరంపై, మీ మస్తిష్కానికి మీరు ఏమి ఇస్తున్నారు, ఎలా చూసుకుంటున్నారు అనేది ముఖ్యమైనది. మీ మస్తిష్కానికి నష్టం కలిగించే ఏదైనా బాహ్య కారకం మీకు పార్కిన్సన్ వ్యాధిని కలిగించవచ్చు. ఇది మానసిక ఒత్తిడి అయినా, రాత్రి నిద్రలేకపోవడం అయినా, లేదా ఆహారంలో ఏదైనా రకమైన కొరత అయినా, మీరు పార్కిన్సన్ గురించి చాలా వరకు అర్థం చేసుకున్నట్లే. ఇప్పుడు దీనిలో ఎలా మెరుగుదల తీసుకురావాలో చూద్దాం. మస్తిష్కంలో ఉన్న న్యూరాన్ సెల్స్ చనిపోయినట్లయితే లేదా దెబ్బతిన్నట్లయితే వాటిని మరమ్మతు చేయడానికి ఎలాంటి మార్గం లేదు. మా వద్ద కేవలం ఒకటి మార్గం మాత్రమే ఉంది. అది న్యూరోప్లాస్టిసిటీ ద్వారా. ఇప్పుడు ఈ న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏమిటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. న్యూరోప్లాస్టిసిటీ ఒకటి యాంత్రికత. మా మస్తిష్కం తనను తాను నయం చేసుకునే విధానం ఉంది. మీ శరీరంలో ఎక్కడైనా గాయమైతే అది ఎలా జరుగుతుంది అంటే గాయం నిండుతుంది. ఇలా మస్తిష్కానికి దెబ్బతినినప్పుడు మస్తిష్కం తనను తాను పూరించుకుంటుంది. తన నష్టాన్ని న్యూరోప్లాస్టిసిటీ ద్వారా భర్తీ చేస్తుంది. ఇప్పుడు ఈ కొత్త ప్రక్రియను మనం సులభమైన భాషలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మీ స్క్రీన్పై మీ మస్తిష్కం యొక్క నిర్మాణం ఉంది. దీని లోపల మీరు చాలా న్యూరాన్ సెల్స్ ఉన్నాయని చూడవచ్చు. ఈ న్యూరాన్ సెల్స్‌లో కొన్ని న్యూరో సెల్స్ దెబ్బతింటే అవి చనిపోతే ఏమి జరుగుతుంది? మాకు పార్కిన్సన్ కనిపిస్తుంది. మీ చెయ్యి, కాలులో కష్టాలు రావడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ సెల్ ఇప్పుడే చనిపోయింది. ఇది మీ చెయ్యి, కాలు నియంత్రించేది. అందులో అది ప్రాణం పోసేది. ఇప్పుడు దెబ్బతిన్నప్పుడు కింద నుండి వచ్చే సిగ్నల్ మీ చెయ్యిలో నర వ్యవస్థ ద్వారా అది కొంచెం మారుతుంది. దీనివల్ల మనం ఏమి చూడగలిగితే అంటే చెయ్యి, కాలు కాపడం ప్రారంభమవుతుంది. మనం ఈ పేషెంట్‌ను క్షేమంగా చేయాలనుకుంటే మస్తిష్కం నుండి ప్రారంభించాలి. ఏదో ఒక విధంగా ఈ న్యూరాన్ సెల్స్ మృతమైనవి. వాటి పనిని మరొక సెల్ చేయాలి. మా కుటుంబంలో ఎవరైనా సభ్యుడికి జ్వరం వస్తే ఏమి జరుగుతుంది?
మేము అతని పని పంచుకుంటాము. ఇలాంటి విధంగా మేము ఒకటి పేషెంట్ యొక్క మస్తిష్కంలో ఈ పని చేయాలి అంటే ఏదైనా సెల్ చనిపోయినట్లయితే దాని పని మిగతా సెల్లు కొనసాగించాలి. జీవితంలో ఉన్న పనిచేయగల ఆరోగ్యకరమైన సెల్స్‌ను కొంచెం కొంచెం విభజించారు. ఇది మళ్ళీ మన సామర్థ్యాన్ని పెంచుతుంది. చేయి స్థిరంగా ఉంచడం, మాట్లాడడం మరియు పని చేయడం మళ్ళీ సాధ్యం కావాలి. ఇది ఎలా సాధ్యం అవుతుందంటే ఇది కొత్త ప్లాస్టిసిటీ ద్వారా జరుగుతుంది. మీ మస్తిష్కంలో న్యూరోప్లాస్టిసిటీ ప్రారంభమైతే మీరు ఏమి చూడగలరు అంటే గతంలో ముగిసిన పనులు, శరీరానికి సంబంధించిన ఫంక్షన్లు తిరిగి రావడం ప్రారంభమవుతుంది. చెయ్యి స్థిరంగా మారడం ప్రారంభమవుతుంది మరియు మీ స్వరం ముందుగా కంటే మెరుగ్గా మారడం ప్రారంభమవుతుంది. మనం ఈ కొత్త ప్లాస్టిసిటీని మళ్ళీ ప్రారంభించాలి. న్యూరోప్లాస్టిసిటీని కొనసాగించడానికి శరీరంలో ఉండాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మీ నర వ్యవస్థకు కొన్ని విటమిన్లు మరియు ఖనిజాలు చాలా ఇష్టమైనవి. ఉదాహరణకు విటమిన్ బి ఫిల్మ్. మీ శరీరంలో విటమిన్ బి లోపం ఉంటే మీరు చేసే అన్ని ప్రయత్నాలు ఫలితం ఇవ్వవు. ఎందుకంటే విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు మస్తిష్కం ఎప్పుడూ తనను తాను సరిదిద్దుకోలేడు. ఇప్పుడు విటమిన్ బి12 ఎక్కడ లభిస్తుంది అనే విషయానికి వస్తే విటమిన్ బి12 ఎక్కువగా మాంసాహారంలో, ముఖ్యంగా చికెన్, చేపలు మరియు మటన్లో కనిపిస్తుంది. కానీ చికెన్ లేదా ఫిష్, ఎగ్స్ మీరు తీసుకోవాలనుకుంటే బి12ను పూర్తి చేయడానికి మీరు దాన్ని తీసుకోండి. మీరు వెజిటేరియన్ అయితే బి12 సప్లిమెంట్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వాటిని ఉపయోగించి మీ శరీరంలో కేవలం విటమిన్ బి12 మాత్రమే కాదు, బి కాంప్లెక్స్లో ఉన్న ఇతర విటమిన్లను కూడా పూర్తి చేయవచ్చు. ఇది ఏమిటంటే మేము మస్తిష్కాన్ని మళ్ళీ ప్లాస్టికీకరించడానికి ప్రయత్నించినప్పుడు అది మనకు సహాయపడుతుంది మరియు ఇది మిగిలిన కొన్ని న్యూరాన్ సెల్స్ ను కూడా కాపాడటంలో విజయవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పార్కిన్సన్ వ్యాధి స్వీయ పురోగమించే వ్యాధి అంటే మొదట కొంచెం చెయ్యి కంపిస్తే క్రమంగా చాలా ఎక్కువగా చెయ్యి కంపించడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే న్యూరాన్ సెల్స్ చనిపోతున్నాయి కాబట్టి చనిపోతున్న న్యూరాన్ సెల్స్ ను కూడా కాపాడాలి. వాటికి ఏమి చేయాలి అంటే వాటికి ఆహారం ఇవ్వాలి, ఆక్సిజన్ అందించాలి, వాటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని మంచి స్థితిలో ఉంచాలి. అలాగే ఆహారం లేదా సప్లిమెంట్లు కూడా ఈ ప్రక్రియలో పనిచేస్తాయి. ముఖ్యమైన విటమిన్ ఏమిటంటే అది విటమిన్ డి. విటమిన్ డి మనందరికీ తెలుసు, ఇది మన ఎముకలను బలంగా చేస్తుంది. విటమిన్ డి మన ఎముకలకు మాత్రమే కాకుండా మన మసిల్స్కు కూడా శక్తిని అందిస్తుంది మరియు మన నర వ్యవస్థకు కూడా శక్తిని అందిస్తుంది. కాబట్టి మనకు విటమిన్ డిని పూర్తిగా ఉంచడం అవసరం. మన శరీరానికి 2 విటమిన్లు చాలా ముఖ్యమైనవి. వాటిలో ఒకటి విటమిన్ డి. దీనితో పాటు మన శరీరంలో మిగతా మైక్రో న్యూట్రియంట్లను కూడా పూర్తిగా ఉంచాలి. కాబట్టి మనకు ప్రతి విషయానికి చిన్న చిన్న దృష్టి పెట్టాలి. తద్వారా మన మస్తిష్కానికి నష్టం జరగకుండా ఉండాలి మరియు జరిగిన నష్టాన్ని కొంతమేరకు భర్తీ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ వీడియోని చూసిన తర్వాత చాలా మంది ఏమి చేస్తారు అంటే విటమిన్ డి తీసుకుంటారు, కానీ వారికి ఇంకా విశ్రాంతి తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను మీకు ఇంకో రహస్యం చెప్పాలనుకుంటున్నాను. మీకు వచ్చిన పార్కిన్సన్‌కు ఒక కారణం ఉంది. ఆ కారణం మీ వయస్సు పెరగడం, మీకు వచ్చిన అనవసరమైన మానసిక ఒత్తిడి లేదా రాత్రి నిద్రలేమి కావచ్చు. ఏదైనా ఫ్యాక్టర్ మీ శరీరంలో ఉంటే మేము ఏమి చూస్తున్నామంటే మేము ఎంత మానసిక ఒత్తిడి, మంచి మందులు, మంచి చికిత్సలు, మంచి డాక్టర్ను కలవడానికి ప్రయత్నించినా కానీ వ్యాధి తగ్గడం లేదు, బదులుగా అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు పార్కిన్సన్ పెరగడానికి కారణమైన లేదా మీకు జరిగిన వాటిని కూడా తొలగించాలి. అందువల్ల నేను మీకు చెప్పిన ఈ విషయాలను మీరు మీ జీవితంలో నుండి బయటకు తీసుకోవాలి. దానికి మీరు ఎంత ఖర్చు పెట్టినా పాతదానికి లాభం ఉండకపోవచ్చు, కానీ మీకు మరింత నష్టం ఉండదు లేదా అది తగ్గుతుంది. మనం ఈ స్థాయిలో చేయగలిగితే మన శరీరంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ న్యూరాన్లు మన మస్తిష్కంలోని సెల్స్‌కు ఏ కారణం లేకుండా నష్టం కలిగించవు. ఎందుకంటే వయస్సుపై మనకు నియంత్రణ లేదు. ఇప్పుడు మీరు మీ శరీరంలోని మస్తిష్కం యొక్క సెల్స్‌కు మంచి ఆహారం అందించారు. ఇప్పుడు వాటిని కొంచెం పుష్ చేయాలి. తద్వారా మస్తిష్కంలో మెరుగుదల తీసుకురావచ్చు. మస్తిష్కం తనలో మెరుగుదల తీసుకువచ్చినప్పుడు కంపిస్తున్న చెయ్యిలు స్థిరంగా మారుతాయి. శబ్దంలో ఉన్న మార్పు కూడా స్థిరంగా మారుతుంది మరియు మీకు ఏర్పడుతున్న కష్టాలు కూడా ఆగిపోతాయి. తద్వారా వ్యాధి ముందుకు సాగదు. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు పార్కిన్సన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. అయినప్పటికీ మీకు ఏదైనా డాక్టర్ గురించి ప్రశ్నలు ఉంటే నేను మరియు నా డాక్టర్లు అందుబాటులో ఉన్నాము. మీరు వారితో మాట్లాడవచ్చు, వారిని అడగవచ్చు మరియు వారు ఈ వ్యాధితో మీకు పోరాడటంలో పూర్తి సహాయం చేస్తారు. ఈ సందర్భంగా నేను మీ అందరినీ వీడ్కోలు చెబుతున్నాను. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.